హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇదేంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. మా చెల్లెళ్ళ ఇంటికి ఒకరోజు నేను వెళ్తే మా చెల్లి ఇది అప్పుడే మీషో నుంచి తెప్పించింది. ఏంటి అని అడిగితే నాకు చెప్పారు, ఇది కిట్ అక్క. ఏం కిట్ అని అంటే అప్పుడు నాకు చెప్పారు, ఏం లేదక్క, మనం బయటికి వెళ్ళినప్పుడైతే మనకి ఇలాంటి కిట్స్ చాలా అవసరం ఉంటాయి అని చెప్పింది. అయితే ఎందుకు ఇలాంటి కిట్స్ అవసరం ఉంటాయి ఏంటి అని అడిగాను. పెట్లు గట్ట పట్టుకుని వెళ్తే చాలా ఎత్తుగా కనిపిస్తాయి, ఇవేంటి అలాగేమీ అవ్వదు, చాలా బాగుంటుంది. సబ్బు పెట్టి బ్రష్, కోల్గేట్ అన్నీ పెట్టుకోవచ్చు. ఫేస్ వాష్, మన ఫేస్ క్రీమ్స్, మనం ప్రతి ఒక్కటి పెట్టుకోవచ్చు. ఇందులో 5 కిట్స్ ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చుదన్నదని ఇది నేను పెట్టాను. అందుకోసమే నేను టూర్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాడి ఆ తర్వాత చూసి నేను ఇది పెడుతున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా 5 కిట్స్ ఉన్నాయి. నేను ఒక దీంట్లోని మేకప్ సామాన్లు పెట్టుకున్నాను, ఒక దీంట్లోని క్లిప్లు, రబ్బర్ బ్యాండ్లు, సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నాను, ఇంకో దీంట్లో మమ్మీ మెడిసిన్స్ వేసాను, ఇంకో దీంట్లోని పేస్ట్లు, కోల్గేట్లు అన్నీ పెట్టి చక్కగా పెట్టుకున్నాను. మా అక్క అయితే నన్ను అడిగింది, కిట్స్ చాలా బాగున్నాయి అని అడిగింది. మా అక్క అయితే కిట్స్ చాలా బాగున్నాయి, ఎక్కడి నుంచి తెప్పించామంటే చెప్పాను. మా అక్క కూడా మీషో నుంచి తెప్పించాను అక్క అంటే, చాలా బాగున్నాయి, బయటకు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ తెప్పించుకోవాలనేసి నీకు ఎలాగ ఐడియా వస్తుందని చెప్పారు. ఏం లేదు, మా చెల్లి చూసి నేను గిఫ్ట్ తెప్పించుకున్నాను, నాకు నచ్చింది, అందుకోసం వీడియో పోస్ట్ చేస్తున్నాను. చూడండి, నేను జిప్పులు కూడా ఇచ్చారు. ప్రతి ఒక్క దీనికి జిప్పులు కరెక్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకు మీషో నుంచి ఏ ప్రోడక్ట్స్ బ్యాడ్గా అయితే రాలేదు, నాకు చాలా బాగా వచ్చాయి. ప్రతి ఒక్కటి నేను తెప్పించుకుంటున్నాను కాబట్టి నేను ఎప్పుడు షో చేయలేదు. ఇదేంటి షో చేస్తుందని, మీషో నుంచి తెప్పిస్తుందని అనుకుంటారు చాలామంది. నాకు ఉన్నది ఏంటంటే తెప్పించుకొని ఏవైనా పెడితే బాగుంటుంది, చాలామందికి యూజ్ అవుతుంది, మంచిగా ఉంటుంది అని నా ఆలోచన. అంతేగాని అంతకు మించింది ఏం లేదు. నేను ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత కూడా అవి వాష్ చేయలేదు, కొంచెం క్లీన్ చేసి ఎండలో పెట్టేసి మళ్ళీ అదే ప్రకారంగా మా మమ్మీ మెడిసిన్స్ ఇవన్నీ పెట్టాను. కావాలంటే అదే ప్రకారంగా మా మమ్మీ మెడిసిన్స్ గట్రా పెట్టాను. దాని తర్వాత నేను మమ్మీ మెడిసిన్స్ ఒక దీంట్లో పెట్టాను, ఒక కిట్లని, ఇంకో దీంట్లోని నేను పెట్టిన జ్యువెలరీస్ అంటే సిటీ గోల్డ్ జ్యువెలరీస్ పెట్టుకున్నాను. బయటికి వెళ్ళినప్పుడు మనం సడన్లీ ఎత్తుక్కోలేము కదండి ఎక్కడ ఇది పెట్టాము అనేసి. దాని తర్వాత ఇంకో దీంట్లోని టిక్లీస్ ప్యాకెట్, అదే బొట్టు బిల్లలు పెట్టుకున్నాను. నాకైతే ఇప్పుడు ప్రతి ఒక్కటి బయటికి వెళ్ళగానే ప్రతి ఒక్కటి నాకు అవైలబుల్గా దొరుకుతుంది. పలానా దీంట్లో ఇవి ఉన్నాయి అని పెట్టుకోవడానికి సరిసామానం అయితే లేవు కదండి, అన్నీ చిన్నది పెద్దది మిడిల్గా ఉన్నాయి కదా. నాకైతే నచ్చింది. ఒక దీంట్లోని ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, ఇదిగో చూపిస్తున్నాను చూడండి. నాకైతే చాలా బాగా, ఇది తిరుపతి వెళ్ళినప్పుడు నేను కొనుక్కున్నాను, నాకు చాలా బాగా నచ్చింది ఫ్లవర్స్. మీరే వెళ్తే ఈసారి కొనుక్కోండి, ఓకేనా. ఇంకో దీంట్లో అయితే సేఫ్టీ పిన్స్ గట్రా పెట్టుకున్నాను, క్లిప్లు, సేఫ్టీ పిన్స్ ఇవన్నీ పెట్టుకున్నాను. అంటే మనకి చీరలు కట్టుకున్నప్పుడు సేఫ్టీ పిన్స్ ఇక్కడ అక్కడ పడేస్తుంటాం కదా, అది మనం గుర్తు పెట్టుకొని అందులో వేసుకున్నాం అనుకో మనకు ఆ టైంలో దొరుకుతాయి. ఇదిగో అండి, 5 ప్రోడక్ట్స్లో ఏమేమి వేసాను అనుకుంటున్నారా? చూపించాను కదా, ఇలాగా ఒకసారి చూసేయండి. ఒక్కో దీంట్లోనే ఒక్కొక్కటి వేసాను, చూసారా. నాకైతే నచ్చింది, మీకు ఎలా ఉందో నాకు తెలియదు. వీలైతే నాకు తప్పు ఇదని చెప్పినట్లుగా అయితే నాకు కమెంట్ బాక్స్లోని సెండ్ చేయండి. మీకు నచ్చినట్లుగా అయితే లింక్ అయితే నా దగ్గర ఉన్నది మీషోది, ఆ లింక్ అయితే నేను సెండ్ చేస్తాను. ఇది ఈ పుస్తుల తాడు ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ మధ్యలో దొంగతనం చాలా బాగా అవుతుంది కదండి, అందుకోసమే నేను అనకాపల్లి వెళ్ళినప్పుడు ఈ పుస్తుల తాడు అయితే తీసుకున్నాను. ఇప్పుడు బంగారాలు అయితే వేసుకుని తిరగలేము కదండి, ఇదైతే ఎక్కడికైనా వేసుకుని వెళ్ళొచ్చని ఈ పుస్తుల తాడు తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మా అమ్మకు ఒప్పించి మరీ నేను పుస్తుల తాడు తీసుకున్నాను. ఇదిగోటండి 5 కిట్స్, ఇంట్లోని అవన్నీ సామాన్లు ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్